హలో, ఎక్కడున్నావు? బయటున్నా. అన్నయ్య ఇంట్లో లేడా? మీ అన్నయ్య ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఈ మధ్య ఎందుకో ఏం చెప్పినా ముభావంగా ఉంటున్నాడు. ఏదైనా నమ్మడానికి కూడా ఆలోచిస్తున్నాడు. కొంప తీసి మన మీద అనుమానం వచ్చిందో ఏంటో. ఏంటి? మా అన్నయ్యకు మన మీద అనుమానం వచ్చిందా? అమ్మో, నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఎందుకలా భయపడుతున్నావు? తెలిస్తే తెలియని ఏం చేస్తాడు? అలా అనుకోకు, మా అన్నయ్య కనబడేంత మంచోడు కాదు. ఇలాంటి వ్యవహారాలంటే మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచి చచ్చేంత చిరాకు. ఇలా మా అక్క కూడా తప్పుడు పనులు చేస్తుందని తెలిసి సొంత అక్క అని కూడా చూడకుండా ఊరేసి చంపేశాడు. బయట వాళ్ళందరికీ తనే చచ్చిపోయిందని నమ్మించాడు. రేపు మన గురించి తెలిస్తే నిన్ను నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు. జరిగింది ఏదో జరిగింది. ఇప్పటి నుంచైనా మన ఇద్దరం దూరంగా ఉందాం. ఏం మాట్లాడుతున్నావు? నాతో తప్పు చేసినప్పుడు తెలీదా మేనే ఎలాంటోడని? ఇప్పుడు నువ్వు నన్ను సగంలో వదిలేస్తానంటే నేను నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? అది అస్సలు జరగదు. నేను నీకు ముందే చెప్పా, మీ అన్నని చూసి కాదు పెళ్లి చేసుకుంది, నిన్ను చూసి అని. నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావు. ఇప్పుడు మధ్యలో నన్ను వదిలేస్తే నేను ఎలా ఉండాలి? నువ్వు గినక నాతో ఉండకపోతే మీ అన్నయ్యకి తెలిసేదాకా కాదు, నేనే చెప్పేస్తా మన గురించి. మీ అన్నయ్య ఏం చేసినా దానికి నేను సిద్ధమే. ఎందుకు ఇలా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? చూడు, ఇప్పుడు కాకపోయినా రేపైనా మనం విడిపోవాలి కదా. ఎన్ని రోజులని నీతో కలిసి ఉంటా? నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా. ఏంటి పెళ్ళా? ఎవరికి? నీకా? నువ్వు ఇంకా పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలోనే ఉన్నావా? అలాంటప్పుడు నాతో ఎందుకు సహజీవనం చేసావు? అంటే ఏంటి? నీతో రిలేషన్ ఉందని నా లైఫ్ మొత్తం నీతోనే ఉంటానని చెప్పానా? నాకు అదంతా తెలీదు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అలాగని ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడానికి కూడా వీల్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులు నాతోనే ఉండాలి. మీ అన్నయ్య తెలిసినా మీ అమ్మకి తెలిసినా ఐ డోంట్ కేర్. నేనైతే నిన్ను వదలను. నోరు మూసుకొని త్వరగా రా, మన ఇద్దరం బయటికి వెళ్దాం. ఎవరమ్మా నీ ఫోన్ లో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? అది మీ తమ్ముడండి. ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, త్వరగా వచ్చి బయటికి తీసుకెళ్ళమని అంటున్నా అంతే. దానికి వాడేందుకు? నాకు కాల్ చేస్తే నేను వస్తాగా. అయినా ఈ మధ్య నీ ప్రవర్తన అసలు ఏం బాగాలేదు. నువ్వేంటి ఈ మధ్య మా తమ్ముడితో అతి చనువుగా ఉంటున్నావు? నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. చూసేటోళ్ళు మంచిగా అనుకోరు. చూసేటోళ్ళ గురించి ఇరుగు పొరుగు గురించి నాకెందుకు? నేను చేసేది నేను చేస్తూనే ఉంటా. నిన్నెలా వదులుతా? కాలేజీ టైంలో మా అక్కని ప్రేమించి మోసం చేసి మా అక్క చావుకి కారణమయ్యావు. ఏమీ తెలియనట్టు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎవరికి తెలియదురా నీ నటన. నా కళ్ళ ముందే నువ్వు మీ తమ్ముడు కొట్టుకొని చచ్చేలా చేస్తా. ఏంటి మాట్లాడుతుంటే మూతొంకరలు తిప్పుతున్నావు? సరే అండి, బజార్కి వెళ్దాం పదండి. ఎంత బాగా నటిస్తున్నావే. నా తమ్ముడిని పిచ్చోని చేసి నన్ను నా తమ్ముడికి దూరం చేద్దాం అనుకుంటున్నావా? చెప్తా నీ సంగతి.